ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అయితే మేడం మాకు పిల్లలు పుట్టట్లే మేడం. అంటే 8 years అయింది కదా మ్యారేజ్ అయ్యి. చాలా హాస్పిటల్స్ తిరిగాము, చాలా ట్రీట్మెంట్స్ కూడా చేయించాము తనకు, కానీ పిల్లలు పుట్టట్లే మేడం. ఓకే, అంటే ఎలా ఎలా అంటే మీ ఏమన్నా లోపం ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా? సడన్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది మేడం నాకే, కానీ డాక్టర్స్ ఛాన్సెస్ లేదని చెప్పిన తర్వాత సడన్ గా ప్రెగ్నెంట్ అని చెప్తే నాకు అసలు అర్థం కావట్లేదు మేడం ఏంటనేది. అందుకే నాకు చాలా అనుమానంగా ఉంది. అంటే ఏదో నాకు అది వేరే దగ్గర ఏమైనా రిలేషన్ పెట్టుకుందా, అది నేనేం చేశానండి? నీ బిహేవియర్, నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు. డైవర్స్ తీసుకున్నాం, అది నా వల్ల కాదు. పిల్లలు పుట్టింది నా వల్ల కాదని నేను చెప్పేది. ఎవరితో వాడు. లలిత గారు, ఇప్పుడు మీ గురించి కూడా ఆయన కొంచెం చెప్పారండి. మరి మీరు ఎవరితోనో ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా, ఫోన్లు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఎవరితో ఉంటున్నానో చెప్పమానండి. మేడం, నాలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. మేము ఫస్ట్ ట్రీట్మెంట్ కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు మీలో కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఆయనే అన్నారు. ఓకే, వాళ్ళ ఆయనలోనే ప్రాబ్లం ఉంది అంటున్నారు. మీలో ప్రాబ్లం ఉండి ఆమె మీద ఎందుకు చెప్తారండి సురేష్ గారు? ఇప్పుడు నా వల్ల కానప్పుడు మళ్ళీ నేను ఎట్లా యాక్సెప్ట్ చేసా చెప్పు? నీకు తిరిగిపోతే నీకు తల్లి కావాలని ఉంది కానీ హస్బెండ్ అవసరం లేదా నీకు? మీ తల్లిని అడగండి. గుడ్డలో అంటే ఎంత ఎంత బాధగా ఉంటుంది ఆ బాధ. ఏ తల్లి కూడా 8 నెలలు బిడ్డను మోస్తూ మీరు అంటున్న మాట పడదండి, ఏ ఆడది కూడా. ఓకే, అది పడకు మరి, పో వెళ్ళిపో. ఇవాళ మన గెస్ట్ అడ్వకేట్ శివకుమార్ చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సో మీకు తెలిసిందే కదా, ఎవ్రీ వీక్ బాధితుల తరఫున మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి సొల్యూషన్ ఇస్తూ ఉంటాం. సో నాకు మళ్ళీ ఒక కాల్ వచ్చింది, బట్ నాకు అక్కడ ఉమెన్ సైడ్ తీసుకోవాలా, మెన్ సైడ్ తీసుకోవాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఆ కాల్ ఈరోజు తీసుకుందాం. సో లీగల్గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ కానీ అవసరం అయితే మీరు మాట్లాడదురు. ఓకే సార్. సార్ కాల్ చేస్తున్నాను. హలో, నమస్తే అండి, సురేష్ గారు ఉన్నారండి? నమస్తే మేడం, నేను సురేష్ అండి, చెప్పండి. సార్, నేను అనుష అండి, లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి, ఐడ్రీమ్ నుండి కాల్ చేశాను. సో ఇప్పుడు మీరు నాకు మెసేజ్ చేశారు కదా, అది లాయర్ గారు కూడా ఉన్నారండి మన దగ్గర. ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం ఏంటన్నది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దట్ ఏం చేయగలం అన్నది ఆలోచిద్దాం. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం కాల్ చేసినందుకు. ఓకే అండి. మా వైఫ్ నుంచి డైవర్స్ కోసం అని నేను మెసేజ్ పెట్టాను మేడం మీకు. డైవర్స్ కోసం? డైవర్స్ కోసం మేడం. ఓకే, ఏంటి ఇష్యూ ఏంటి? ఇష్యూ ఏంటంటే మేడం, మాకు ఒక 8 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. తను అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. తను స్టార్టింగ్ లో మంచినే ఉండేది, కానీ తర్వాత మా పేరెంట్స్ ని కానీ మా రిలేటివ్స్ ని కానీ ఎవరిని లెక్క చేయకుండా ఉంటుంది మేడం. అది రోజు రోజుకి ఎక్కువ, అంటే మొత్తం ఇట్లా ఎవరినో శత్రువులను చూసినట్టు చూస్తుంది అనమాట. ఓకే, కానీ డివోర్స్ కి ఇంత చిన్న రీజన్ ఏంటండి? అది చాలా మాట్లాడుకుంటే సెట్ అయిపోతాయి కదా ఇవన్నీ. అదే మేడం, ఇది ఒక్కటే కాకుండా అసలు బిహేవియర్ కూడా సరిగా ఉండట్లేదు మేడం ఈ మధ్య. నేను చాలా భరించాను, నా వల్ల కావట్లేదు, అందుకనే మిమ్మల్ని అప్రోచ్ అయినా మేడం. అంటే మీకు ఏమన్నా గొడవలు లాంటివి అవుతున్నాయా సార్? గొడవలు ఏం లేదు మేడం, కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి మేడం, అందుకని. ఓకే, కానీ మీరు చెప్పాలి కదా, మరి డైవర్స్ అంటున్నారు, అది చాలా పెద్ద నిర్ణయం కదా, దానికి అంత బలమైన కారణాలు కూడా ఉంటేనే మీకు సాధ్యం అవుతుంది. సో మీ ఇష్యూ ఏంటి? ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా వింటున్నారు, ఓపెన్ గా చెప్పండి, పర్వాలేదు. సరే మేడం, ఆమె ఒకటి నాతో సరిగా కొన్నిసార్లు ఉండట్లేదు, మా ఇంట్లో వాళ్ళని కూడా సరిగా చూసుకోవట్లేదు మేడం. తర్వాత ఈ మధ్య ఫోన్స్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుందో తెలియట్లేదు. అంటే కొంచెం అనుమానంగా ఉంటుంది అనమాట. ఏదైనా అడిగితే కూడా అన్ని సమాధానం కరెక్ట్ అనిపిస్తుంది మేడం తను చెప్పేది. ఓకే, మీతో ఎలా ఉంటున్నారు? అంటే మీ ఇద్దరి అనుబంధం ఎట్లా ఉంది? బాగుందా? రిలేషన్ ఎలా ఉంది?
అంటే ఇప్పుడు కొంచెం బెటర్, అంటే స్టార్టింగ్ లో మంచిగానే ఉండేది మేడం. ఇప్పుడు ఈ మధ్య నాకు ఈమె మీద డౌట్ వస్తున్నప్పటి నుంచి నాకు సరిగా అనిపించట్లేదు రిలేషన్. అంటే డౌట్ రావడానికి గల కారణం ఏందండి? కారణం ఉండాలి కదా దానికి. డౌట్ వచ్చిందంటే చెప్పేస్తే సరిపోదు కదా. అయితే మేడం నాకు పిల్లలు పుట్టట్లేదు మేడం. అంటే 8 years అయింది కదా మ్యారేజ్ అయ్యి. ఓకే. చాలా హాస్పిటల్స్ తిరిగాము, చాలా ట్రీట్మెంట్స్ కూడా చేయించాము తనకు, కానీ పిల్లలు పుట్టట్లేదు మేడం. ఓకే. అంటే ఎలా ఎలా అంటే మీ ఏమన్నా లోపం ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం అంటే అదే ట్రీట్మెంట్ కోసం అని చేయిస్తున్నాం మేడం. కాకపోతే చాలా హాస్పిటల్ తిరిగాము, ఒక 5-6 years నుంచి తిరుగుతూనే ఉన్నాం, కానీ పిల్లలు పుట్టట్లేదు అనమాట. సడన్ గా తను ప్రెగ్నెంట్ అని చెప్పేస్తుంది మేడం. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది అండి? మీరు క్లియర్గా చెప్తలేరు మీరు. ప్రాబ్లం ఎవరిలో ఉంది అది కూడా చెప్తారు కదా ఇప్పుడు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు. అంటే తనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించా మేడం. మేజర్ గా తనకే ఉంది మేడం ప్రాబ్లమ్. ఓకే ఓకే ఓకే. అయితే ఐవీఎఫ్ అవి చేయించాము. అయితే డాక్టర్ ఏం చెప్పారంటే అది సక్సెస్ అవ్వలేదు అని చెప్పారు. సురేష్ గారు ఏమనుకోకండి, ఓపెన్ గా చెప్తాను. జనరల్ గా అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే ఇప్పుడు తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయింది అంటే తనలో లోపం లేదు అన్నదైతే క్లియర్ గా ఉంది. సో మేబీ మీరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో. ఓపెన్ గా చెప్పండి, నేను అందుకే అంటున్నాను ఓపెన్ గా చెప్తేనే దానికి సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మేల్లో ఎక్కువ ఇష్యూస్ ఉంటే, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటేనే అలాంటి ట్రీట్మెంట్స్ వరకు వెళ్తారు కదా. సో చెప్పండి అది. అదే అంటే పర్ఫెక్ట్ గానే ఉంది మేడం. యాక్చువల్ గా ఏమైందంటే పిల్లలు మేము ట్రై చేస్తాము, డాక్టర్స్ చెప్పారు మేడం, మేము ప్రయత్నిస్తాము, మీకు ఛాన్స్ ఉండొచ్చు 1-2% అని చెప్తారు. అయితే ఫెయిల్ అయింది మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన. సో సురేష్ గారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు సిగ్గుపడాల్సిన విషయం ఏం కాదు. చాలా మందిలో ఈ మధ్య కాలంలో ఇష్యూస్ ఉన్నాయి. సో దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ తను హెల్దీగానే ఉంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే, అంతేనా? మేడం హెల్దీగానే ఉంది, కానీ డాక్టర్స్ ఛాన్సెస్ లేదని చెప్పిన తర్వాత సడన్ గా ప్రెగ్నెంట్ అని చెప్తే నాకు అసలు అర్థం కావట్లేదు మేడం ఏంటనేది. అందుకే నాకు చాలా అనుమానంగా ఉంది. అంటే ఏదో నాకు అది వేరే దగ్గర ఏమైనా రిలేషన్ పెట్టుకుందా అది తెలియట్లేదు మేడం. అంటే ఇది ఓన్లీ మీ అనుమానమే కూడా అయి ఉండొచ్చు కదా. అంటే తన బిహేవియర్ కూడా ఈ మధ్య చాలా చేంజ్ ఉంది మేడం. అందుకు నాకు గట్టి నమ్మకం. అంటే సరిగా లేదు, తను నాతో కూడా సరిగా ఉండట్లేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటుంది. సరే ఇవన్నీ పక్కకు పెడదాము, అనుమానాలు ఇవన్నీ పక్కకు పెడదాము. అసలు మీ ఆవిడ ఏమంటుంది? మీరు అంటే దీనికి ఇక్కడ బయటికి రావాల్సిన అవసరం లేదు, మీ ఇద్దరు కూడా మాట్లాడుకోవచ్చు కదా లాయర్ గారు. అసలు ఆవిడ వర్షన్ ఏంటి? అదే మేడం మాట్లాడుకోవచ్చు, కానీ తను ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తుంది మేడం మాట్లాడేటప్పుడు కూడా. అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన దానికి నేనేం చేస్తా అన్నట్టు మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి మేడం? ఇక్కడ సైంటిఫిక్ గా ఒక రీజన్ ఉంది, కానీ తనేమో ప్రెగ్నెంట్ అయింది, నువ్వు అయితే ఎందుకు నన్ను నెగటివ్ గా చూస్తున్నావు అంటుంది మేడం. సరే ఇప్పుడు ఒకసారి మీ వైఫ్ తో కూడా మాట్లాడి చూద్దాం సార్, ఎందుకంటే ఇది కేవలం నాకు అనిపించింది అంటే అవుట్ సైడర్ గా మేబీ అనుమానం కొద్దీ అయితే డైవర్స్ అయితే మీరు కూడా ప్రూవ్ చేసుకోవడం కష్టం కదా సార్. ఒకసారి మాట్లాడదాం, అమ్మాయి వర్షన్ ఏంటో మాట్లాడిన తర్వాత, ఎంతైనా మీ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మీరు ఒకసారి వీలైతే కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడి చూద్దాం. ఏమన్నా ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా వింటారు కాబట్టి ఏమన్నా ఐడియా వస్తుందేమో చూద్దాం. మీరు కలపండి ఒకసారి, అమ్మాయి వైపు కూడా మాట్లాడి చూద్దాం సార్ ఏమైందో. ఓకే మేడం. When you have to say something to someone far away. హలో చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, మామూలుగా కూర్చున్నా ఎప్పటికీ తాగి. ఇంకా నేను విసిగిపోయినా నీతో, నా వల్ల కావట్లే. ఏమైందండి? నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, నీకు తెలియదా ఏం చేస్తున్నావు ఏందనేది? మళ్ళీ నేను చెప్పాలా నీకు? నేనేం చేశానండి? నీ బిహేవియర్, నువ్వు నీ మాటలు అంటే నాకు అర్థం కాదనుకుంటున్నావా లేకపోతే ఎట్లా అనుకుంటున్నావు? నా వల్ల కాదు, నీతో ఉండడం, నీతో కలిసి ఉండడం నా వల్ల కాదు. డైవర్స్ తీసుకున్నాం. ఇంత సడన్ గా మీరు ఏం మాట్లాడతారో మీకైనా అర్థమవుతుందా? సడన్ గా ఈ డిసిషన్ తీసుకున్నాం. లేవు, మొన్న ఏం చెప్పినావు? ప్రెగ్నెంట్ ఎట్లా అయినావు? ఇన్ని హాస్పిటల్ తిరిగినాం కదా మనం. డాక్టర్స్ ఒకటి చెప్తే నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అవుతావు? అదే మీకు తెలుసు కదా, ఎన్నో పూజలు పునస్కారాలు చేసుకున్నా ఏదో దేవుడి దయ వల్ల నా కడుపు పండింది కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?
ఆ, దేవుడి దయ వల్ల పండింది అంటున్నావు కానీ ఇప్పుడు డాక్టర్స్ మనం తిరిగినాం, అసలు ప్రాబ్లం ఏందనేది డాక్టర్స్ చెప్పినారు. అయిన తర్వాత కూడా నువ్వు ప్రెగ్నెంట్ అయినావంటే అసలు ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పు నాకు. అదేంటండి? నాకు నాకు నమ్మకం లేదు, అది నాకు తెలుసు ప్రెగ్నెంట్ కావు అని. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను ఎట్లా డైజెస్ట్ చేసుకుంటా చెప్పు దాన్ని. నువ్వు నిజమైనా చెప్పు నాకు. ప్రెగ్నెంట్ అవ్వకపోవడం ఏంటండి? ప్రెగ్నెంట్ ఎలాగో మీకు తెలుసు కదా, కొత్తగా మాట్లాడుతున్నారేంటి మీరు అసలు? నువ్వు ఇదే ఏదో దాచిపెట్టి మసిపూసి మామిడికాయ వేసినట్టు కాదు. నువ్వు ఉంటేనేమో జెన్యున్ గా ఉండు, చెప్పు ఓపెన్ గా. అంతేగాని ఇట్లా ప్రెగ్నెంట్ దేవుడు దయ అవి ఇవి కాదు. ఎందుకు ఎట్లా పిల్లలు పుడతారో తెలియదా? మనం మాట్లాడుకుందామా? పూజలు పునస్కారాలు చేస్తేనే పుట్టేశారా పిల్లలు? అప్పుడు హాస్పిటల్స్ కు తిరగడం. తెలీదా నేను ఎలా ఉంటానో? నువ్వు ఎలా ఉంటావు కాదు, నీ బిహేవియర్ చాలా మారింది, ముందులాగా లేవు. నేను ఏదో మా వాళ్ళు అంటే నచ్చట్లేదు, బాగాలేవు, మంచిగా బిహేవ్ చేస్తలేవు అనుకున్నా కానీ నీకు ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయి కానీ నాకు తెలియదు. నేను ఏం మాట్లాడతారో మీకేమో అర్థమవుతుందా? నాకు మెంటల్ వస్తుంది, ఆ ఊహించుకుంటేనే మెంటల్ వస్తుంది, నాకు పిచ్చిలేస్తుంది అసలు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదండి. మీరే అన్నారు కదా ఫోన్లో దేవుడి దగ్గర ఇప్పటికైనా మనకి పిల్లలు పుడుతున్నారని అన్నదే మీరు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే అసలు ఏం జరిగింది మీకు? అది నా వల్ల కాదు పిల్లలు పుట్టింది, నా వల్ల కాదని నేను చెప్పేది. ఎవడు వాడు కారణం ఏంటి? ఇంకా ఆపుతారా మీరు? ఏం ఎవరితో పడుకున్నావు చెప్పు నాకు. అది చెప్పకుండా దేవుడి దయ పిల్లలు పుట్టిందని మాట్లాడితే అన్ని నువ్వు చెప్పినా నేను నమ్మాలా? నేను మాటలు తిన్నగా రానివ్వండి. అదే అందుకే ఇదంతా ఎందుకు, అందుకే డైవర్స్ ఇస్తే అయిపోతుంది కదా. నాకు అనవసరం, నా డైవర్స్ ఇస్తే నేను నా బతుకన్నా నేను బతుకుతా. అంటే ఏంటి ఇక్కడ మీరు పిల్లలు పుట్టేసి నేను నా పిల్లలు నువ్వు ఆల్రెడీ రోడ్ ఎక్కినందుకే ఇప్పుడు నువ్వు అబార్షన్ ప్రెగ్నెంట్ అయినావు. మాటలు తిన్నగా రానివ్వండి. అరే మీకు తెలీదా నేను ఎన్ని పూజలు చేశాను, పురస్కారాలు చేశాను, మీకు తెలీదా? నాకు నమ్మకం లేదు. నేను సైన్స్ నే నమ్ముతా, డాక్టర్ చెప్పింది నమ్ముతా, నువ్వు చెప్పేది కాదు. అది ఎట్లా వచ్చిందో నాకు చెప్పు. నాకు చెప్పట్లేదండి, నేను చెప్పింది మిమ్మల్ని నమ్మమని నేను చెప్పట్లేదు. నేను హస్బెండ్ నేను కదా చెప్పాల్సింది. నేనే నమ్మకపోతే ఏం చేస్తావు నువ్వు? ఇన్నాళ్ళు లేని ఉద్యోగం ఇప్పుడు ఎందుకు వస్తుంది మీకు? హలో హలో సురేష్ గారు, హలో సురేష్ గారు, మేము మాట్లాడొచ్చా? మేము మాట్లాడతామండి ఒక 2 minutes. మాట్లాడాడు మేడం, ఇది మేడం ఈమె వరుస. అర్థమైంది, వింటున్నాము. బట్ ఒకసారి ఆమెతో మాట్లాడదాము. లలిత గారు నమస్తే అండి. నమస్తే అండి, మీరు ఎవరు? అదేనండి, సురేష్ గారు మన లీగల్ టాక్ ప్రోగ్రామ్కి అప్రోచ్ అయ్యారు. సో ఇప్పుడు మన ముందు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు. ఆయన అడగడమే డైవర్స్ కావాలి, ఇది రీజన్ అని చెప్తున్నారు. సో మీ వర్షన్ కూడా విందామని. ఆడావిడే కదా, డైవర్స్ అంటే నేను ఎలా ఇచ్చేస్తాను మేడం? అదే మేడం, అందుకే మాట్లాడుతున్నాం కదా. అసలు ఇష్యూ ఏంటో చెప్పండి. ఆయనేమో పిల్లలు పుట్టట్లేదు, నేను డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నానని ఆయన చెప్పాడు. అసలు సురేష్ గారు మీకు ఎలా వచ్చింది? మరి ఇప్పుడు మీరు ఆవిడ అన్నట్టుగానే ట్రీట్మెంట్ ఏదైనా సక్సెస్ అయిందేమో కదా, మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు ఆమె మీద? డాక్టర్ నాకు క్లియర్ గా చెప్పిండు మేడం, సక్సెస్ కాలేదని. ఈమెనేమో డాక్టర్ అది అంటుంది, దేవుడు అంటుంది. ఇది ఏం దేవుళ్ళ వచ్చి వరాలు ఇయ్యరు కదా మేడం. అర్థమవుతోంది మాటలకు. సో లలిత గారు, ఆయన చెప్తున్న వర్షన్ అదండి, అది ట్రీట్మెంట్ ఫెయిల్ అయిందని తనకి డాక్టర్ చెప్పారు అని చెప్తున్నారు. దట్టు ఆవిడ ఎక్కడ క్లిక్ అయితే అవుతుంది కదా, మేబీ నాది అలా క్లిక్ అయ్యిందేమో. అది ఎవరు ప్రూవ్ చేయలేరమ్మా. సో మీరు ఆయనకి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే చెప్పండి. ఈ ఇష్యూలో అసలు ఏం మాట్లాడాలో కూడా నిజంగా అర్థం కావట్లేదు. సురేష్ గారు, ఇప్పుడు ఆవిడ క్వశ్చన్ చేశారు కదా, పునస్కారాలు చేశాను అది ఆయనకు కూడా తెలుసు. మళ్ళీ అదే చెప్తున్నావు, మళ్ళీ అదే డాక్టర్ చెప్పారు కదా, అది ఫెయిల్ అయింది అని చెప్పారు. మళ్ళీ నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అవుతావు మేడం? మెడికల్ గా లేదు అని చెప్తున్నప్పుడు మరి గుళ్ళు గోపురాల పరంగా నేను నమ్మాలి కదా. అలా తిరిగితే దేశంలో అందరూ ఎవరు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉండరు, నువ్వు చెప్పేదాన్ని నమ్మితే.
నాకు తెలీదు, నా గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఇలా పెళ్లి కూడా అవసరం లేదు. దేవుడి దగ్గర దండం పెట్టుకొని పిల్లలు కావాలంటే పుట్టేస్తారు. అట్లా ఉంది నువ్వు చెప్పేది. పాపం సురేష్ గారు బాధ అది. లలిత గారు, ఇప్పుడు మీ గురించి కూడా ఆయన కొంచెం చెప్పారండి. మరి మీరు ఎవరితోనో ఫ్రీగా మూవ్ అవుతున్నట్టుగా, ఫోన్లు మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఎవరితో ఉంటున్నానో చెప్పమనండి. ఫోన్ మాట్లాడుతున్నావు, కిచెన్ సైడ్ వెళ్ళి మాట్లాడుతున్నావు, మళ్ళీ నేను రాగానే కాల్ కట్ చేస్తున్నావు, మళ్ళీ ఏం తెలియనట్టు చూస్తున్నా. నేను ఊరికే అనను కదా నేను. సరే సరే, ఒక నిమిషం హోల్డ్లో ఉండండి సార్. మీరు మీ ఆవిడ ఒకసారి లాయర్ గారు కూడా మాట్లాడతారు. లాయర్ గారు, ఇప్పుడు సురేష్ గారు చెప్తోంది అది నాకు కొంచెం లలిత గారి వాయిస్ సరిగ్గా రావట్లేదు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, 8 years అయింది. బట్ పిల్లలు లేరని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారంట. బట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయినా కూడా ఈవిడ ప్రెగ్నెంట్ అయ్యారు. అది ఎలా అయ్యారు అనేది ఆయన క్వశ్చన్. ఆ బేస్ మీద ఆయన డివోర్స్ అడుగుతున్నారు. నిజంగా ఈ కారణంతో డివోర్స్ అప్లై చేసుకునే అవకాశం ఉందా? లేదండి. అయితే ఇక్కడ అమ్మాయికి ప్రాబ్లం ఉందా, అబ్బాయికి ప్రాబ్లం ఉందా అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పలేదు. ఓకే, అమ్మాయి కనుక ప్రాబ్లం ఉంటే అది ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమైనా మెరుగయ్యే అవకాశం ఉండి అమ్మాయి కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ అదర్ సైడ్ ఆ అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆయన ఇంపార్టెంటా, లేకపోతే ఆయన స్ట్రైట్ పర్సన్ అయినా, లేకపోతే ఇంకా ఏదైనా ఆయనకు ప్రాబ్లం ఉంటే ఈమె అయ్యే అవకాశం లేదు. ఓకే, అట్లాంటి సిచ్యువేషన్లో మీ క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారా సురేష్ గారు? సార్, మీ ప్రాబ్లం దిక్కెళ్ళి ఏమైనా అడుగుతున్నారా, లేకపోతే అమ్మాయికి ప్రాబ్లం ఉందా, మీకు ప్రాబ్లం ఉందా? మీరేం క్లారిటీగా చెప్పారు. అదే ఇప్పుడు లలిత గారు ఈ విషయం ఒక్కటి కన్ఫర్మ్ చేయండి. మీ ఆయనలో ప్రాబ్లం ఉందా, మీలో ఉందా? మేడం, నాలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. మేము ఫస్ట్ ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్నారు మీలో కొంచెం ప్రాబ్లం ఉంది అని, ఆయనే అన్నారు. ఓకే, వాళ్ళ ఆయనలోనే ప్రాబ్లం ఉంది అంటున్నారు. మీలో ప్రాబ్లం ఉండి ఆమె మీద ఎందుకు చెప్తారండి సురేష్ గారు? ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు ఆయనలో ప్రాబ్లం ఉండి ఆ అమ్మాయి ఎట్లా కన్సీవ్ అయింది అన్నది ఆయన క్వశ్చన్. ఆయన స్టార్టింగ్ చెప్పిన వర్షన్ ఎట్లా ఉండే అంటే ఆయన మేబీ ఆయన దాచారు, అది అర్థమైంది, అందుకే కదా నేను మాట్లాడాను. ఆయన దాచారు. ఇప్పుడు ప్రాబ్లం ఏముందండి సురేష్ గారు? మీరు క్లియర్ గా చెప్తే మేము క్లియర్ గా ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సరే సరే లలిత, చెప్పండి సార్, చెప్పండి. మాకు డాక్టర్ చెప్పారు సార్, ఏమని చెప్పారు? ఛాన్సెస్ 1% ఉండొచ్చు అని చెప్పారు. ఎవరికి? చాలా తక్కువ ఛాన్సెస్ అని చెప్పారు. సో నేను కాదనే అనుకుంటున్నా, అందుకే మళ్ళీ డాక్టర్ కన్ఫర్మేషన్. సరే, ఇప్పుడు సురేష్ గారి వర్షన్ ఏంటంటే ఆయనకి ఛాన్స్ లేకపోయినా ఎలా అయింది, ఎందుకంటే వీళ్ళ డాక్టర్ కూడా కన్ఫర్మ్ చేసింది అని చెప్తున్నారు. ఆయన ఫోన్లో చెప్పిన విషయం కూడా అదే. తను ఫ్యామిలీ డాక్టర్ అంట. సో తనకి పర్సనల్గా కూడా చెప్పారు, లాస్ట్ టైం నేను ట్రై చేసింది కూడా ఫెయిల్ అయిపోయింది, సో ఛాన్సెస్ లేవు, కానీ ఎలా అయిందో నాకు తెలీదు అన్నట్టుగా ఆవిడ చెప్పారంట. మళ్ళీ మీరు ఒకవేళ మీరు చేసుకుంటే బేస్డ్ ఆన్ అడల్టరీ గ్రౌండ్ కింద మీరు డివోర్స్ ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఎలా, అమ్మాయి తప్పు చేసింది అని అంటున్నారా? ఆయనకు ఆ డౌట్ ఉంటే మీరు ఫైల్ చేసుకోండి. ఫైల్ చేసుకున్న తర్వాత ఏమైనా మెడికల్ కోర్టు కూడా పంపిస్తుంది మెడికల్ టెస్ట్ కి, మీరు ఫిట్ ఉన్నారా లేదా అని చెప్పేసి మిమ్మల్ని కూడా పంపిస్తుంది. కానీ ఇప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ కదా సార్, అమ్మాయి ప్రెగ్నెంట్ కదా. అదే అవును, నేను అన్ఫిట్ ఉంటే ఆమె ఎట్లా ప్రెగ్నెంట్ అయినది అనే ఒక గ్రౌండ్ మీద వేసుకోమని చెప్తున్నా నేను. ఓకే, లలిత గారు వింటున్నారా? మీ ఆయన ఎలిగేషన్స్ ఇవి వింటున్నారా? వింటున్నాను మేడం. మేడం ఏంటి మేడం ఇది అసలు? ఇప్పుడు ఒక గర్భిణిగా ఇలాంటి మాటలు వింటే నేను తట్టుకోగలనా మేడం? ఎవరో తండ్రి, నేను కాదు. చెప్పండి, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికే. ఇది నిజంగానే కొంచెం. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా మీకు? నాతో ఉన్నప్పుడు తెలియదా మీకు? ఒకవేళ ఆయన అబద్ధం చెప్తే అమ్మాయిలు చెప్తున్నా, మళ్ళీ నువ్వు మోయాలంటున్నావు. నాకు సంబంధం లేదు, ఖరాఖండిగా చెప్తున్నా. మేడం మీరే ఏదో చేయండి మేడం. ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అర్థమైంది. ఒక్క నిమిషం, ఇప్పుడు లలిత గారు, ఇప్పుడు ఆయన వర్షన్ ఒకసారి ఆలోచిద్దాం. ఆయనకి కంప్లీట్గా అది కన్ఫర్మేషన్ ఉంది అని అంటున్నాడు. సరే, ఆయన ఏదన్నా మెడికల్ పరంగా టెస్టులు చేసుకున్నా కూడా, రేపు డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నా కూడా ఒకవేళ నిజం తెలిసింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటన్నది కూడా మీరు ఆలోచించి చెప్పాలి. అర్థమైందా లలిత గారు? మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో. సో దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకోమంటున్నాడు కదా, ఈ విషయం ఏంటో క్లియర్గా చెప్పండి. అంటే నేను ఇలా అడగకూడదు, బట్ ఆయన సైడ్ నుంచి అడుగుతున్నాం ఒక క్వశ్చన్గా. మేడం నేను ఏంటో తనకు తెలుసు. ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే నేను ఎలా తట్టుకుంటాను మేడం? నాకు ఎలాంటి నీ బిహేవియర్ సరిగా లేదు, నేను ముందు నుంచి వార్నింగ్ ఇస్తున్నా నీకు.
ఎవరితో మాట్లాడుతున్నావు జాగ్రత్తగా ఉండు అని. నువ్వు ఇంత దాకా తీసుకొచ్చినావు, ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాచి లాగా మాట్లాడుతున్నావు. లలిత గారు ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు సురేష్ గారు వర్షన్ వింటే ఇప్పుడు ఆయన కనుక ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు టెస్ట్లు అవి చేయించుకొని ఆ మెడికల్ రిపోర్ట్లు అవి సబ్మిట్ చేస్తే అడల్టరీ సెక్షన్ కూడా ఇందులో వస్తుంది అని చెప్తున్నారు. సో మీరు రిస్క్ ఫేస్ చేయకంటే చెప్పండి. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు లేరు, అది నేను బయట తిరిగితే నన్ను గుడ్రాలు అంటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు నాకు పిల్లలు పుడుతున్నారు అనేసరికి ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడు నా వల్ల కానప్పుడు మళ్ళీ నేను ఎట్లా యాక్సెప్ట్ చేసా చెప్పు? నీకు తిరగకపోతే ఎవరితో నీకు తల్లి కావాలని ఉంది కానీ హస్బెండ్ అవసరం లేదా నీకు? హస్బెండ్ అవసరం లేదు అంటలేదండి, ఏదో దేవుడు దయ అని అంటున్నాను కదా. దేవుడు దయ దేవుడు దయ అంటూ హస్బెండ్ ఇప్పుడు నీకు డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా? రూల్ లేదు కదండి, అన్ని ఫెయిల్ అవ్వాలని లేదు కదా, ఎక్కడ దగ్గర ఉంటుంది కదా. ఫెయిల్ అయిందని చెప్పిండు, గట్టిగా చెప్పిండు. నాకు 1 డౌట్ వచ్చి 10 సార్లు అడిగిన, మళ్ళీ కాల్ చేసి అడిగిన. సో ఇది లాయర్ గారు నెగిటివ్ అని చెప్పిండు. నువ్వేమో ఇట్లా నన్ను పెళ్లి చేసుకున్నా నా గొంతు కోయడానికా? పిల్లలు కన్నానే కదా. పిల్లలు పుట్టలేదు అనుకో, పిల్లలు పుట్టకపోతే జీవితం లేనట్ట. నువ్వు ఎవరితో వెళ్ళాలని చూసుకుంటావా పిల్లల కోసం? గొడ్రాలు అంటే మీకు కాదు బాధ, నాకు. మీ తల్లిని అడగండి, గొడ్రాలు అంటే ఎంత బాధగా ఉంటది ఆ బాధ. ఎలా లాయర్ గారు ఇది? పిల్లలు కావాలంటే అనాథాశ్రమంలో కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి ఇప్పుడు పిల్లల కోసం నువ్వు హస్బెండ్ వదిలిపెట్టి వేరే వాళ్ళతో కనెక్షన్ ఉందనే నేను మాట్లాడుతున్నది ఇక్కడ. నువ్వు నిజమన్నా ఒప్పుకో. ఈ నీతులు మాత్రం చెప్పకు, నిజమన్నా ఒప్పుకో. అది చెప్పేది ఒకటే, ఒప్పుకో. నువ్వు అంటే చేసినట్ట తప్పు చేసినట్టే కదా నువ్వు. నేను తప్పు చేయలేదండి, తప్పు చేయలేదు కాబట్టి చెప్తున్నా తప్పు చేయలేదని. మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు ఏమైంది? ఏం అర్థం కావట్లేదు వీళ్ళ కేసు నిజంగా. ఒక నిమిషం మీ ఇద్దరు హోల్డ్లో ఉండండి సార్. ఇందులో మనకు లీగల్ అంశం కంటే ఎక్కువ ఫ్యామిలీ ఇష్యూనే కనిపిస్తోంది నాకైతే. ఎలా తేలుతుంది సార్ అసలు? ఇప్పుడు ఆయన నా బిడ్డ కాదు అంటున్నాడు, ఆవిడ నీ బిడ్డే అంటున్నారు, మరి ఎలా తేలుతుంది ఇది? ఇది ఆయన ఏదైతే టెస్టులు చేయించుకున్నా అని చెప్పేసి చెప్తున్నాడు, ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ రీటెస్ట్ ఏమన్నా. యూజువల్గా ఇప్పుడు అమ్మాయికి 8th month అంటున్నారు కదా, ఎప్పుడు DNA టెస్ట్కి ఓకే చేస్తారు? ఆఫ్టర్ బేబీ ఎప్పుడైతే బర్త్ అవుతారో అప్పుడు బేబీ పుట్టిన తర్వాత దానికి సంబంధించిన DNA టెస్ట్ కానీ ఏమన్నా కానీ చేయవచ్చు. కాకపోతే ఏంది అని అంటే ఈయన క్లారిటీ లేదా, లేకపోతే ఆయన పూర్తిగా ఇంపార్టెంటా, లేకపోతే అప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఈయనకి ఏమైనా అవకాశాలు ఉండేనా, లేకపోతే మొత్తమే లేదు అని అనుకుంటే పుట్టిన తర్వాత ఆయన. కానీ ఇప్పుడు ఇంకొక వైపు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వర్షన్ కూడా ఇప్పుడు మనకి ఆయన చెబుతున్నది ఒకటే మనం ఆలోచించలేం కదా. ఇప్పుడు అమ్మాయి ఏమంటోంది, ఎక్కడన్నా 1% ఉండుండొచ్చు కదా అన్నట్టుగా ఆమె మాట్లాడుతోంది. అందుకే నేను ఏమంటున్నా అంటే చాలా అబౌట్ మెటీరియల్, డిపెండ్స్ అపాన్ మెటీరియల్ ఎవిడెన్స్. అవును, ఓకే. ఇక్కడ డయాగ్నాస్ట్ చేయండి అనేది ఎక్కడ కూడా క్లారిటీ రాదు. క్లారిటీ అనేది డయాగ్నాస్టిక్ తోటే వస్తుంది. సో ఇక్కడ అయినా DNA డిటెక్ట్ అవుతుందా కాదా అనేది ఒక్కసారి బిడ్డ పుట్టే వరకు అయితే వెయిట్ చేయాల్సిందే కదా, తప్పదు కదా అప్పటి వరకు. ఇప్పుడు లలిత గారు అన్నట్టుగా అతని ఇప్పుడు పుట్టే బిడ్డ ఈయన బిడ్డే అనుకోండి, ఇప్పుడు ఇతని ఇలాగ అనుమానించి ఆమెని ఇట్లా బాధకు గురి చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఆయన ఈ టాపిక్ అంటే ఇప్పుడు ఆమె 8th month ఏదో అని చెప్పేసి అంటారు కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి టాపిక్ తేవడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఫర్దర్ గా ఏమైనా ఉంటే ఆయన బేస్డ్ ఆన్ మెడికల్ రిపోర్ట్స్ తర్వాత ఆయన లీగల్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే తీసుకోమని చెప్పండి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ లో అట్లాంటి కమ్యూనికేషన్ అని కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా ఏం మాట్లాడలేకపోతే. సురేష్ గారు మీరు వింటున్నారు కదా లాయర్ గారు చెప్పేది, మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఫర్దర్ గా అదే సార్. అవునండి, ఇప్పుడు అది తేలితే కదా మీకు మ్యూచువలా లేకపోతే కంటెస్టెడా ఏం సంగతి. సురేష్ గారు మీకున్నది ఒక అనుమానం, ఓకేనా? దానికి మీకు మీరు చూసే ఆధారాలు కాదు కదా, కోర్టుకు కూడా మీరు సబ్మిట్ చేసుకోవాలి కదా. సబ్మిట్ చేయాలంటే మీ దగ్గర ఉండాలి కదా, ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు బిడ్డ పుట్టే వరకు అయితే DNA చేయరని చెప్తున్నారు కదా. ఇప్పుడు దానికి మళ్ళీ ఆమె అంగీకారం కూడా అవసరమేమో కదా లాయర్ గారు. ఇప్పుడు లలిత గారు అంగీకారం కూడా కావాలి. సో నేనేమంటానంటే ఇది రచ్చ చేసుకోకుండా అట్లీస్ట్ మీరు అంటే మళ్ళీ 3rd persons అందరూ ఇన్వాల్వ్ అయితే పెద్దగా అవుతుంది.
సో అమ్మాయి సిచ్యువేషన్ కూడా కొంచెం మీరు ఆలోచించండి. 8th మంత్ ప్రెగ్నెంట్, మీకున్న వాటి ఆమె తప్పు చేసింది మేడం, ఖచ్చితంగా తప్పు చేసింది, ఒప్పుకుంటది, విడాకులు ఇస్తది. మీరు ఎలాగైనా వెళ్ళండి, కానీ నేను తప్పు చేయలేదు. సరే అంటే నీకు విడిపోవడం కూడా ఇష్టమే కదా, మంచిదే కదా నీకు. బట్టి ఇంతలా మాట్లాడుతున్నానండి. ఏ తల్లి కూడా 8 నెలలు బిడ్డను మోస్తూ మీరు అంటున్న మాట పడదండి, ఏ ఆడది కూడా. ఓకే అది పడకు మరి, పో, వెళ్ళిపో. అట్లా సురేష్ గారు ఒక్క నిమిషం, మీ ఇద్దరు ఒక్క నిమిషం నాతో మాట్లాడండి ఒకసారి. మీరు ఎలాగో మాకు గౌరవం ఇచ్చే కదా ఇక్కడ కాల్ చేశారు. సో ఇద్దరికి ఇబ్బంది కాకుండా ఒక మ్యూచువల్ సలహా ఇస్తాము. ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టు ఒకవేళ మీ అనుమానం నిజమైతే మీకు డైవర్స్ వచ్చే అవకాశం ఉందని ఆయనే చెప్తున్నారు. కానీ దానికోసం మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ టైం వరకు మీరు కొంచెం ఓపిక్గా ఉండండి. ఆమె సిచ్యువేషన్ని కూడా కన్సిడర్ చేయండి. ఒక అమ్మాయి, ఆమె 8th మంత్ ప్రెగ్నెంట్, మీ అనుమానాల అపార్థాల పక్కకు పెట్టండి. ఆ అయ్యే వరకు ఆమెను కొంచెం మెంటల్ స్ట్రెస్కి అయితే గురి చేయకండి అని అయితే నేను చెప్తాను. ఓకేనా? నేను మనిషిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తా మేడం, కానీ భర్త యాక్సెప్ట్ చేయాలి. చేయాల్సిన అవసరం లేదండి మీకు. అందుకే కదా లాలో కూడా సెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు సార్ చెప్పింది అదే కదా, భర్తగా మీకు నచ్చకపోతే, మీకు వ్యతిరేకంగా ఆమె చేసినట్టయితే మీరు అడల్టరీ సెక్షన్ కింద తీసుకోవచ్చని ఆయనే చెప్తున్నారు కదా. బట్ దానికోసం ఎవిడెన్స్ కోసం అయినా మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే కదా. ఇప్పుడు ఆమె మీద ప్రెషర్ పెట్టలేదు, మీరు పెట్టకూడదు, మీరు ఆమె ఉన్న సిచ్యువేషన్లో పెట్టకూడదు. ఒకవేళ నిజంగా అది మీ నుంచి అయితే మీరు ఫర్దర్గా ఏమైనా ఆమెకి హెల్త్ కాన్షియస్ ఏమైనా వస్తే దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. అదే ఇప్పుడు ఇంకొకటి ఉంది నేను చెప్పాలనుకున్నది సురేష్ గారు. ఇప్పుడు గనక ఆ బిడ్డ మీ బిడ్డే అయ్యి ఇప్పుడు మీరు ఇలా హెరాస్ చేశారు అని చెప్పేసి ఆమెకు కూడా అవకాశం ఉంటుంది కదా లాయర్ గారు. రేపు మళ్ళీ ఆమెని ఇలా ఇబ్బందులకు గురి చేశారని ఆమె ఏం చేయొచ్చు? లలిత గారికి ఏం అవకాశం ఉంటుంది? అంటే ఇంకా బయట స్ప్రెడ్ అయితే మాత్రం మా అమ్మాయి డిఫర్మేషన్ కానీ కాంపన్సేషన్ కానీ ఫైల్ చేసుకుంటది. సో ఇదే నేను అందుకే ఇప్పుడు నలుగురికి చెప్పి రచ్చ చేసుకోకండి అన్నది కూడా అందుకే. సో దట్ ఇప్పుడు మీరు కాల్ మాత్రమే మాట్లాడుతున్నారు, మీ డీటెయిల్స్ ఎవరికి తెలియదు కాబట్టి మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. ఓకేనా? ఇది నిజంగా లీగల్ ఇష్యూ అయి ఉంటే మేము వేరేలా మాట్లాడాం. మన షో చూస్తారు కదా మీరు, ఇదే కొంచెం మీరు మాట్లాడుకుంటే సెట్ అయ్యే విషయం. దాంట్లోనూ అమ్మాయి సిచ్యువేషన్ కన్సిడర్ చేసి మేము ఏ సలహా ఇస్తున్నాం. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నలుగురికి తెలిసి ఆమె పరువు పోయి ఆమెకి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి, మళ్ళీ దాని కాన్సిక్వెన్సెస్ అనవసరంగా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక జెన్యూన్ సలహా. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఏటో కాంప్లికేటెడ్గా ఉంది నిజంగా, ఎవరి సైడ్ తీసుకోవాలో అర్థం కాలేదు. సో ఆమె కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది, ఈయన కూడా కాన్ఫిడెంట్ గానే ఉంది. అవును, కొంచెం ఏమైనా తేడా ఉండుంటే మనం మాట్లాడడానికి అవకాశం ఉండేది. అల్టిమేట్లీ ఇక్కడ ఏదైతే ఉందో మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఏమైతే రిపోర్ట్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ అలిగేషన్స్ ఉన్నాయి తప్ప వీళ్ళు మాట్లాడే మాటలకు ఆయనకున్న అనుమానంకో పోయి డివోర్స్ తీసుకుంటా అంటే ఒరిగారు. అవును, కోర్టులో చెప్పాలి కదా. బేస్డ్ ఆన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ బేస్ చేసుకునే ఈ కేసు అయితే ఉంటది. ఇప్పుడు లాయర్ గారు ఇంకో డౌట్, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ ఒక హస్బెండ్ కోరుకున్నాడు అనుకోండి, వైఫ్ అనుమతి ఖచ్చితంగా కావాలా? కంపల్సరీ. అంటే ఓకే, ఆ అబ్బాయికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు ఒకవేళ ఆమె కాన్ఫిడెంట్ ఉంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇఫ్ షీ ఈజ్ నాట్ కాన్ఫిడెంట్. ఇప్పుడు కొందరికి ఇష్టం ఉండదు, ఇవ్వరు అనుమతి, అలా కూడా ఉంటుందా? నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలని ఇవ్వకపోతే కోర్టు నుంచి తీసుకుంటాడు ఆయన. దానికి ఏమైనా ఎవిడెన్స్లు పెట్టాల్సి ఉంటుందా? అంటే ఆయన అలిగేషన్ చేస్తాడు, చేసిన తర్వాత ఆయన ఏమైనా ప్రూవ్ చేసుకునే ఉంటే ఈమె కూడా రెస్పాండెంట్ గా నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత అంటే ఎందుకు ఆమె డినే చేస్తుంది అనేది కూడా క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసిన తర్వాత ఫర్దర్ గా ఏమైనా పాసిబిలిటీస్, ఎందుకంటే మెయిన్ అలిగేషన్ దానిపైనే ఉంది కాబట్టి వాళ్ళు ఫైల్ చేసుకుంటే పంపిస్తారు, మెడికల్ ఎగ్జామినేషన్ పంపిస్తారు. ఓకే, ఇప్పుడు సేమ్ క్వశ్చన్ సురేష్ లలిత సిచ్యువేషన్ తీసుకుందాము. తీరా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ బిడ్డ అని ప్రూవ్ అయింది అనుకోండి, అప్పుడు ఆ వైఫ్ కి ఎలాంటి రైట్స్ ఉంటాయి తిరిగి వాళ్ళ మీద ఇది చేయడానికి? అదే డిఫర్మేషన్ వేసుకోవచ్చు, కాంపన్సేషన్ వేసుకోవచ్చు. కాంపన్సేషన్ కూడా వేయొచ్చు, వేసుకోవచ్చు కంపల్సరీ. ఎందుకంటే ఆమెకు పరువు సంబంధించిన అంశం కాబట్టి అయినా ఇట్లా అలిగేషన్ చేసి ఆమె పరువు అంతా తీసి దాని తర్వాత ఈ విధంగా చేసింది కాబట్టి, ఇట్లా చేసారు కాబట్టి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె వీళ్ళ పైన ఎవరైతే అలిగేషన్ చేసిరో దానికి సంబంధించిన బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి, ఎందుకంటే ఇక్కడ మాట్లాడింది కాబట్టి ఇక్కడ వాళ్ళ పేర్లు మనం బయట ఇక్కడ చెప్పలేదు కాబట్టి ఇక్కడ ఓకే నడిచిపోయింది. అదే వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళ పేరెంట్స్ పాకి వాళ్ళ రిలేషన్ మొత్తం పాకిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఆ అమ్మాయి
యాక్షన్ తీసుకుంటుంది కంపల్సరీ. ఓకే ఓకే. సో వీళ్ళకి కూడా హక్కులు ఉంటాయి అందులో మాట్లాడడానికి. ఓకే. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇండివిజువల్ డిసిజన్. అది ఓకే ఇండివిజువల్ డిసిజన్. వాళ్ళు ఏదైతే తీసుకొని మళ్ళీ వీళ్ళ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది కదండి, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి కొందరు ఆడపిల్లలు కన్సిడర్ చేస్తారు. తర్వాత వాళ్ళు హ్యాపీగా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఈ డిఎన్ఏ సంస్కృతి టెస్ట్ ఏంటంటే మనం ఫారిన్ కల్చర్లో చూస్తుంటాం. ఫారిన్ కంట్రీస్లో ఓపెన్గానే వాళ్ళు జడ్జెస్ ముందు మాట్లాడుతూ ఉంటారు. ఇండియాకి వచ్చేసరికి అందులో తెలుగు వాళ్ళకి వచ్చేసరికి కొంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది. సో ఇప్పుడు ఆయన అందుకే మనం ఈ ఇష్యూలో కూడా కాదండి. ఎవరైనా సరే ఇప్పుడు మన దగ్గర అవేర్నెస్ చాలా పెరిగింది. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఓకే. వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చింది. అందరు మెడికల్ ఏమైతే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అందరు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైతే డౌట్ ఉన్నాయో వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు, లేకపోతే కోర్టులో పిటిషన్ వేసుకుంటారు. ఐ హ్యావ్ టు వెరిఫై సో అండ్ సో డిఎన్ఏ మ్యాచెస్ టు మీ ఆర్ నాట్ అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకుంటారు. దానికి ఏమైనా ప్రూఫ్లు పెట్టాలా వాళ్ళు? ప్రూఫ్ అవసరం లేదు, రిపోర్ట్సే. నా రిపోర్ట్ ఇది ఉంది, ఐఎమ్ సో అండ్ సో ఇంపార్టెంట్ ఆర్ సో అండ్ సో, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఫర్దర్గా నా రిపోర్ట్స్ నాకు సంబంధించిన మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఫర్దర్గా నాకు పిల్లలు అయ్యే అవకాశం లేవని చెప్తున్నారు. సో అది నా పార్ట్నర్కి సో అండ్ సో ఇట్లా కన్సీవ్ అయింది, సో బేస్డ్ ఆన్ దట్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, సో దానికి నేను ఈ గ్రౌండ్ మీద నేను డివోర్స్ ఫైల్ చేసుకుంటున్నా అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయనను కూడా టెస్ట్కి పంపిస్తారు. ఎవరైతే పుట్టిన బాబు ఉందో దానికి సంబంధించిన శాంపిల్స్ కూడా తీసుకొని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత అల్టిమేట్లీ రిపోర్ట్స్ విల్ డిసైడ్ వాట్ విల్ హ్యాపెన్. ఓకే 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 అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ టైం స్పెండ్ చేసినందుకు. థ్యాంక్ యూ.